అన్నదాతకు మరో కష్టం ముంచుకొచ్చింది. తొలకరి తొంగి చూసే సమయం వచ్చిన వేళ విత్తనాల కోసం మళ్లీ పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారితేనే వచ్చి షాపుల ముందు బారులు తీరుతున్నారు. అయితే స్టాక్ లేదనడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. తెలంగాణ రైతును విత్తనాల కొరత పట్టి పీడిస్తోంది. దుక్కులు దున్నుకొని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్న రైతన్న వాటిని కొనుగోలు చేసేందుకు షాపులకు వెళితే నో స్టాక్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఈ క్రమంలో తోపులాటలు జరగడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం సాధారణమైపోయింది. 6 గంటల నుంచి ఇక్కడ ఉన్నాము. ఇదేమి సార్ ప్రాబ్లం? ఇక్కడ వరకు ఎండాలనుకున్నా కూడా నైన్ చక్కగా లేదు, ఏం లేదు. ఇక్కడ అందుబాటులో ఏం లేవు, తిండి తిప్పలు ఏం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, ఏం లేదు. రోడ్డు మీద ఎండలా పట్టించుకునే మానవాళ్ళు లేదు. ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల విత్తనాలు అందడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. విత్తనాల కోసం చక్కెరలు కొడుతూనే ఉన్నారు అన్నదాతలు. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడుతున్నారు. తూప్రాన్, పుల్కల్, దుబ్బాకలో విత్తనాల కోసం క్యూలైన్లు కడుతున్నారు రైతులు. గుండవారు లైన్ కట్టినాం ఇంత ముందు పొద్దున నుంచి తీరా 4 అని చెప్పి స్టాక్ అయిపోయింది చెప్పేసాం. మళ్ళీ ఇప్పుడు శ్రీనివాస లైన్ కట్టినాం. 2 బ్యాల కోసం ఎందుకు నిలబడుతుంది లైన్లో చెప్పండి? రేపు రావాలి, మరి 2 బ్యాల కోసం మేము మళ్ళీ ఎల్లుండి రావాలా అంటే సేల్ అటు పెట్టుకోవాలి, రావాల్సిన పరిస్థితి సార్. అలాగే జగిత్యాల జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పచ్చిరొట్ట విత్తనాల కోసం సలసల కాగే ఎండలోనే నిరీక్షిస్తున్నారు. అయితే విత్తనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. సార్ మేము 11 గంటల నుంచి ఉన్నాం లైన్ పట్టుకొని. 11 గంటల నుంచి నీళ్లు లేవు, ఏమీ లేవు. విత్తనాలు అన్ని కొత్త ఇస్తుండ్రు సార్. అది మాకు వాడకాలే లేవు. ఏ వెరైటీ ఏడే వండాలనో అది వండేదే పెడతారు. ఇట్లా సార్ అంతే, ఇక దొరికితే మళ్ళీ వచ్చి లైన్లో నిలబడుడే. వ్యవసాయం ఏం చేద్దాం, మా కర్మ సార్. రైతు అంటే ఇంతే. మరోవైపు విత్తనాల సరఫరాపై కంపెనీలతో సమావేశాలు నిర్వహించామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.